La 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 la. Ammaya. La 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 la. La 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 la. నా సంసారం నాశనం అయిపోయానే. అమ్మా ఎట్లా చేసేది? నా డబ్బులన్నీ తగలేస్తాన్నావు, నా నగలన్నీ నాశనం అయిపోయా. నీ కట్టుకొని నేనే బాగుపడింది ఏముంది? మంచి ఇంత రెడీ అయిపోతాన్నావు, నువ్వే ఆఫీస్కి పోతాండావే, నువ్వు సెంట్లు ఎత్తాన్నావు, అజ్మాలు ఎత్తాన్నావు, అన్ని ఎత్తాన్నావు, స్ప్రేలు కొడతావు, పౌడర్లు అద్దుతావు. ఆడపిల్ల కూడా రెడీ కాదు కదా, ఇంత రెడీ అయిపోతున్నావు. యాయమ్మ కోసం రెడీ అయిపోతున్నావు. ఆఫీస్కి ఆఫీస్కి పోతున్నారు. ఆఫీస్కి పోయే వాళ్ళు అవతారం ఇట్లుంటారా? ఆఫీస్ అంటే మెరిసే మెరిసే గుండీలు ఉండే డ్రెస్ వేసుకుంటారా? అఫీషియల్ డ్రెస్ ఇది ఏమన్నా? అయ్యో రామా, అంటే ఆఫీస్ కి మళ్ళీ ఏ డ్రెస్ వేసుకొని చెప్పద్దు. నువ్వు రెడీ అయిన తీరు చూస్తేనే నాకు అర్థం అయిపోతుంది నువ్వు యాడికి పోతాండావు. అయ్యో రామా, కాదు నా నగలన్నీ నాశనం చేసి పెడతావు కదే నువ్వు. డబ్బులన్నీ కొల్ల పెడతాన్నావు, ఇండ్లంతా నాశనం చేసి పెడతాన్నావు, నన్ను బజారుకి వేసినావు కదే. అయ్యో, ఆఫీస్ కంటే ఆడ ఊరికే జీతం నెలకు 25,000 ఇచ్చేది. నేను సంతోషంగా ఆఫీస్ జీతం ఎంత, నీ మెయింటెనెన్స్ ఎంత, ఏంది నువ్వు చేస్తాండేది? పౌడర్ 30 రూపాయలు, అది 40 రూపాయలు, సెంట్ 20 రూపాయలు. దానికింత ఏంది 20 రూపాయల సెంటు వాడతావా నువ్వు? ఖరీదు ఎంత తెలుసా నీకు? నెలంతా వస్తుంది 20 రూపాయలు అంటే, ఒక నెల 30 రోజులు. ఎవరిని మోసం చేస్తున్నారండి మీరు? అయ్యో రామ, నేనేం ఉద్యోగం చేయొద్దా? నువ్వు ఇప్పే ఫస్ట్ డ్రెస్. నేను ఆఫీస్ లో ఉండొద్దా? నువ్వు ఆఫీస్ పోతున్నావా? అమ్మాయిని చూసే పోతున్నావు. అమ్మాయిలు కాదే, నేను డ్యూటీ చేసేది. డ్యూటీ చేసేకి ఇంత మంచి డ్రెస్ అవసరమా? మళ్ళీ ఇంకెట్లా పోవాలా? మామూలు వేసుకోపో. మామూలు ఇది మంచి డ్రెస్సే, మామూలు డ్రెస్. మంచి డ్రెస్ అని నేను కూడా చెప్తాను. ఇప్పుడు ఎందుకు వేసుకున్నావు? ఏం అకేషన్ ఉందని మంచి డ్రెస్ వేసుకున్నావు? ఎవరిని చూసే పోతున్నావు నువ్వు? లేదు, నువ్వు ఇప్పేసే తీరల్లా. ఏంది నువ్వు ఈ రోజు ఇప్పేగా ఉండి ఎట్లా కదులుతావో చూస్తాను నేను ఆఫీస్కి. ఇప్పే ఫస్ట్ నువ్వు. ఇప్పేస్తాలే. నేను పోనీ ఆఫీస్కి పోనీ, నిన్ను డ్రెస్ మార్చుకొని వచ్చే వరకు పోయట్లేదు. అందమైన పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని ఆఫీస్లో అందరిని చూసి పోతున్నాడు. పౌడర్ అంతా మెత్తుకొని టిక్కు టక్కు అని పోతున్నాడు. కాదే, నేను ఆఫీస్లో ఎవరిని చూసేకపోతా. నాకు వచ్చేది 25,000 జీతం. ఆ 25,000లో ఇంటి బాడికి 10,000 పోను, ఇంటికి 7,000 ఖర్చు రాను, 3,000 రూపాయలు నీ కాస్ట్యూమ్స్కి తగలబెట్టి 5,000 రూపాయలు ఈఎంఐ కడతాండా. ఇంకా చూసేకపోతావంటే ఎంత నీకు నీతి లేదే? నీ కళ్ళ ముందర జీతం అంతా నీకే తగలబెడతానా? అయినా వేరే వాళ్ళ దగ్గర పోతున్నాడు అన్నకి నీకు మనసెట్లు వచ్చింది? ఇన్నేళ్ళ సంసారంలో నా గురించి ఇదే నా తెలుసుకోండి. అబ్బో, ఈ మాటలకి ఏం తక్కువలే. సెంటు కొట్టుకొని కసుబుసని రెడీ అవుతావు, భుజాన్ని బ్యాగ్ వేసుకుంటావు, ఊర్లో ఎవరెవరి దగ్గర పోతున్నావు నేనేం చూస్తానా చేస్తానా? కొంపల నుంచి బయటకు పోయినాక ఎవరి దగ్గర తిరుగుతావో, ఏడలేస్తావో, ఏడ పనుకుంటే నాకేం తెలుసు? కాదే, నేను చిన్న ఉద్యోగస్తుని. నేనేం చేస్తానో, ఎక్కడ పోతానో నా గురించి మొత్తం నీకు తెలుసు. తెలిసి నా మీద పడి ఏడుస్తున్నావు కదా. 24 గంటలు నీకు అందుబాటులో ఉంటా. నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుతా, సింగిల్ రింగుకి ఎత్తుతాండా. అయినా కూడా నీకు నమ్మకం లేదు. నా చుట్టూ ఎవరుంటారు, నేనేం చేస్తాను నిమిషానికి నీకు తెలుసు. అయినా నన్ను అనుమానిస్తావా? నేను ఎవరితో తిరుగుతాను, నాకేమేం ఫోన్లు వస్తాయి, మొత్తం అన్ని నీకు తెలిసే. నేను మొగళ్ళతో తప్ప ఆడలతో మాట్లాడిండేది ఎప్పుడైనా చూసావా? శ్రీరాములు లాంటి భర్త నన్ను అనుమానిస్తావా నువ్వు? ఆ రకంగా సెంటు కొట్టుకొని పోతా అంటే నువ్వు ఎన్నన్నా చెప్పు, ఇది నమ్మేటట్లుందా? అస్సలు నమ్మను. అంతగా రెడీ అవుతా అన్నావు, సెంట్ వేసుకుంటా అన్నావు, కొత్త కొత్త బట్టలు వేసుకుంటా అన్నావు, పౌడర్ అద్దుకుంటా అన్నావు. నువ్వు ఎన్నన్నా చెప్పు, నువ్వు యాడికి పోతా అన్నావో నాకేం నమ్మకము? నాకు నమ్మకమే లేదు నీ మీద. నువ్వు యాడికి పోతా అన్నావో నువ్వు ఏం చెప్పినా నమ్మేం లేదు. నువ్వు ఎన్నన్నా చెప్పమ్మా, నాకు సర్వస్వం నువ్వే. మా బాస్ తిడతాడు, నేను బయలుదేరుతాను. ట్రెండీ డ్రెస్ వేసుకొని బటన్స్ ఓపెన్ లో పెట్టుకొని అబ్బో అల్లు అర్జున్ అట్లా రెడీ అయిపోతున్నాం. దండిగానే ఉంది మ్యాటర్. నేను డ్రెస్ మార్చుకొని చెప్తే మళ్ళీ ట్రెండీ డ్రెస్ వేసుకొస్తావా? ఇది ట్రెండింగ్ డ్రెస్ కాదే, మామూలు డ్రెస్, లూజు లూజు చూడు.
ఆహా మొన్న కొత్త సినిమాలో వేసుకునే డ్రెస్ కదా ఇది? థు, నేను ఇంక ఏ డ్రెస్ వేసుకోవాలో చెప్పు. నా మేకప్ల మీద చెప్పమంటే చెప్తావు. ఆడ సినిమాలు చూసి వచ్చేది ట్రెండీ డ్రెస్ వేసుకునేది పోయేది. బాబా ఈ వయసులో కూడా నువ్వు ట్రెండీ డ్రెస్సులు వేస్తున్నావు అంటే నా కొంప కొల్లేరు చేస్తున్నావు నాయన. అమ్మా అంటే నేను డ్రెస్ మార్చుకొచ్చుకుంటే మళ్ళా ట్రెండీ డ్రెస్ వేసుకొని పోతున్నారు కదా, అందరూ నిన్నే చూడాలనే కదా నువ్వు వేసుకోండి దేవుడా. వేరే వేసుకొని పోతాను ఇప్పుడు డ్రెస్ ఫస్ట్ నువ్వు మార్చుకొని రాపో. నువ్వు ఇట్లే రెడీ అయ్యి ఇట్లే పోయినావు అనుకో, నీ అంటే ఆఫీస్కి వచ్చి ఆడే కూర్చుంటాను. ఎవరు చూస్తారో చూస్తాను నిన్ను. ఏమన్నా నీకు సరిపోయిందే ఈ డ్రెస్? ఏందండి ఇది? ఏమైనా మర్యాద ఉండాలా లేదా? నాకే ఏంది ఇట్లా డ్రెస్ వేసుకొని పోతున్నావు? నువ్వే కదా కొత్త వేసుకుంటే వద్దంటావు, మధ్య రకం వేసుకుంటే వద్దంటావు, అందుకు నేను ఇట్లా తయారైనా. నేను మరీ కొత్తవి వద్దని చెప్పినా, రకంగా ఉండేటి వేసుకొని మరీ ఇంత చెండాలంగా వేసుకొని మర్యాద దిమ్మని చెప్పలే మీకు. నలుగురులో మా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే నాకు మర్యాద ఉండాలా లేదా? కొంచెం మంచి డ్రెస్ వేసుకోపోండి. మీ తమ్ముడిని పిలిపించి నా కొడుకుని చెప్పుతో కొట్టి నిన్ను వాడిని ఇద్దరిని బయటికి నూపుతాను ఇప్పుడు. పిలిపిస్తారు కానీ ఈ అవతారంలో ఫోటో తీసి నా తమ్ముడికి పెట్టండి. నేను నీ తమ్ముడిని పిలిపించి నీకు అది చెప్తా. లే ఏడుండవరా? లే నా కాళ్ళు పట్టుకొని మీ అక్కనిచ్చి ఈరోజు నరకం చూపిస్తున్నారు కదరా. లే నువ్వు ఏడున్నావురా? ఏంది అంత వేగ్యంగా మాట్లాడతావు? లే లే నువ్వు 5 నిమిషాల్లో ఇంటికాడ లేవనుకో, నీ ఇంటికాడికి వచ్చి కాళ్ళు ఎరక్కొడతాను నా కొడుకు. రా ఫస్ట్. అబ్బా సరే సరే రారా రారా. ఆహా మీ అక్క తమ్మునికి విలువే లేదు కదే నేనంటే. అబ్బోలే రాని రాని నీ అవతారం చూస్తే వాడిని అవతారం. నువ్వే కదా ఇట్లా చేసిండేది నన్ను. నేను మళ్ళీ ఇట్లాంటి డ్రెస్ వేసుకోమని చెప్పలే. బాగుండేది వేసుకోపో. వచ్చేటప్పుడన్నా నాకు మర్యాద నిలబెట్టిపోయి వేసుకోపో. ఏమక్క బాగున్నావా? బాగున్నా తమ్ముడు, దక్కుచో. అయ్యో రావా, ఏమక్క ఎట్లా ఏమున్నట్టుండి వచ్చేస్తే? ఏందో బాగా ఫోన్ చేసి ఏదో పెద్ద నరుకుతా కాళ్ళు కొడతా ఏందేందో మాట్లాడే. బాగా చూసిందే కదా. ఏమన్నా మాట్లాడితే విడాకులు ఇచ్చి మరి ఫస్ట్ మళ్ళా కదా మళ్ళా చూద్దాం కానీ. అదే పరిస్థితి ఏర్పడేటట్లుంది. కాళ్ళు కొడతానక్క బావా. పిరగొట్టేది మన పోయిన కరువు అంతా ఒకటి. కరెక్టే గానీ కాదు, ఇంట్లో నీ పేరు మీదే కదా ఉండేది? నా పేరు మీదే ఉంది. ఆ రోజు చేపిస్తాం కదా. మళ్ళీ ఇంకట్లయితే అంతేలే. నాకు కాళ్ళు ఎట్లా కొడతాడో నేను చూస్తా. నువ్వు ఫస్ట్ విడాకులకు అప్లై చేయక మళ్ళా కదా మళ్ళా చూద్దాము. చెయ్యాల తమ్ముడు, చాలా చేస్తాడు ఈ మధ్య మీ బావ. చేస్తానడా? ఉంటాయిలే ఆ మాత్రం కళలు ఉంటాయి. కబోర్డు తెరిచి చూడిపో, కొత్త కొత్త డ్రెస్సులన్నీ తెచ్చుకున్నాడు. అబ్బా నాకు కూడా లేవనుకో అన్ని. ఇట్లా కళలు కూడా ఉన్నాయా ఆయన దగ్గర? లేదు లెక్క ఇట్లాంటివన్నీ ఏమొద్దు కానీ ఇండ్లు మన పేరు మీద ఉంది చాలు. తెలుసా మీ బావ మజ్మా పడుతున్నాడు. ఓహో మజ్మా, ఎవరి కోసమో మళ్ళీ అది ఏమో మరి అడగల నువ్వు ఇప్పుడు మీ బావ. అడుగుతాను. లేదు లెక్క నువ్వు ఫస్ట్ మన లాయర్ ఉన్నాడు కదా, ఆయనతో మాట్లాడి నోటీస్ పంపి. కాదక్క బంగారం అంతా మన లాకర్లో ఉందే బావ లాకర్లో ఉందా? అంత మొత్తం మన దగ్గరే ఉంది. అట్లయితే బావ పేరు మీద అయితే ఏంది లేదు, ఏమీ పెట్టలేదురా. సర్లే నువ్వు ఫస్ట్ లాయర్ తో పోయి విడాకులు నోటీస్ ఫస్ట్. ఆయన ఎట్లా దారి నా కాళ్ళు ఎరగొడతాను సంపుతాను నరుకుతా అన్నాడు. అంత మాట అంటే నువ్వు ఎట్లా అనిపించుకున్నావరా? లేదు ఇప్పుడు నేను చూపిస్తా కదా సినిమా, నువ్వు విడాకులు ఇంటికి చూపి నేను సినిమా 4 రోజులు కూడి లేకపోతే ఏడబనుకుంటాడు ఏడుంటాడు నేను చూస్తా. అదే కావాలా? ఇదిగో అమ్మ నాయన అక్క చెల్లెలు అందరిని పిలుచుకొని నీడే ఉందాము. కడుపు మంటతో సావడు అది చాలు మనం చేసేది. మనలందరికి ఫోన్ కొట్టరా రాని? కాదక్క ఆ చచ్చిపోతే పాలసీలు అవన్నీ చేపించినావు కదా, మనం చేపించినట్టు చేపించాను రా. నా జాగ్రత్తలో నేనున్నా. అదే పోయినా కూడా మనకి లెక్క రావాలి మళ్ళీ. అట్లా ఉండకూడదు. ఒక నిమిషం ఉండవు. హలో అన్నయ్య, అక్కయ్య బావ విడాకులు ఇచ్చేస్తుంది, వచ్చేసండి మీరంతా. ఇంకా రండి చెల్లెమ్మ, వచ్చేసేయండి మీరు. ఆడ ఈడ ఉండే పని లేదు. అక్కయ్య బావ విడాకులు ఇచ్చేస్తుంది. ఇంటెట్లా మన పేరు మీదే కదా ఉండేది. ఏంది పోయేది లేదు, వచ్చేయండి. ఫుల్ ఎంజాయ్ చేద్దామని ఇవిడ మందే ఇంట్లేదు, ఇంకా ఇబ్బంది లేదు. వచ్చేయి. పిల్లలు కూడా పిలుచుకొని రమ్మని రా, ఇడే ఉండేది. అట్లా నాకు చెల్లెలు వచ్చంటే పిల్లలు అడిగిపోతారు లెక్క. నువ్వు మళ్ళీ ఒక నిమిషం ఉండు, పెద్ద అక్కకి చెప్దాము. అక్కయ్య అదేనక్క, ఇన్నల్లో నువ్వు ఏడుండల్లా, నీకు సొంత ఇంటి లేదు, బాడీ గట్టాలి ఇబ్బంది అంటట్టు కదా. ఇంకా మన అక్కయ్య భారతక్క బాగా విడాకులు ఇచ్చేస్తుంది, నువ్వు వచ్చేసేయి. ఇండ్లు మందే ఇది మన పేరు మీదే కదా ఉండేది. వచ్చేసేయండి. పిల్లలు పిలుచుకొని సామాన్లు వేసుకొని రక్క ఒకటేసారేను. అక్క ఇండ్లు భూమి ఆస్తులు బంగారు మొత్తం మన హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. బావ పేరు మీద ఏందే కానీ లేదు, సిల్ల గవ్వద్దుగా లేదు. ఇదిగో ఇంకో విషయం చూడు,
ఒకవేళ చచ్చిపోయినా కూడా మనకు లెక్క వస్తుంది, అట్లా చేసి పెట్టిన మళ్ళా. వచ్చేసేయండి, మీరంతా భయపడే పనే లేదు. కాదు, జీతం అంతా తీసుకుంటుంది మనకే కదా, ఎవరంత బాగానే జమ చేసి పెట్టింది లెక్క. మీరు వచ్చేసేయండి చెప్తాను. సరే అక్క. అక్క బాబు పోయినందుకు నీకేం బాధ ఏం లేదు కదా? మీ బావా ఈ ఆడికి పోతాడు రా, 2 రోజులు కూడు నీళ్ళు లేకుండా వచ్చి మళ్ళీ ఈడే పడతాడు, కాళ్ళ వీలబడి మరీ లోపలికి దూరుతాడు ఇంట్లోకి. అక్క బావ పొర్రపాటున విడాకు లేకుండా ఇంట్లోకి వచ్చినాడే అనుకో, కీ నీ దగ్గర ఉండాలా. నువ్వు ఎట్లా తిప్పితే అట్లా తిరగాల చూడు బావ. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోక, నువ్వు చెప్తాను చూడు. భారతి అంటే ఏదో చూస్తావు కదరా నువ్వే.